టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెంకటగిరిలోని నాజర్ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో 4,01,635 ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అరే ఆగండి అన్న అట్లా పోతే ఎట్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. నవోదయ కాలనీలోని పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, వెంకటగిరిలోని నాజర్ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో 4,01,635 ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీలో ఉన్న 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల యంత్రాంగాలు మొత్తం ఈ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం చేశాయి. రాజకీయంగా, ఆర్థికంగా తమ శక్తియుక్తులన్నీ ఖర్చు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని వారు తేల్చనున్నారు. అయితే ఇన్ని రోజులుగా నిర్వహించిన ప్రచారం, ఓటర్ల స్పందనను బట్టి ఉప ఎన్నికలో తమ పార్టీ జెండానే ఎగరడం ఖాయమంటూ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలా గెలుస్తామన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నాయి. బీజేపీ సైతం గట్టి పోటీ ఇస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తుంది. కాగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్గా మారింది. కంటోన్మెంట్ మినహా హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డివిజన్కు 2 చొప్పున మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించడమే కాకుండా పార్టీ యంత్రాంగం మొత్తాన్ని వారం రోజులుగా నియోజకవర్గంలోనే మోహరించారు. అన్ని డివిజన్లను చుట్టేస్తూ స్వయంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొని ప్రచారం చేశారు. మంత్రులు తమకు కేటాయించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ కాదు. వరుసగా 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం దక్కలేదు. కానీ హైదరాబాద్లో పార్టీ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వైఖరి ఉందని చాటుకునేందుకు ఈ ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పనిచేసింది. నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అలాగే ఎంఐఎం మద్దతును కూడగట్టుకున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలోని ముస్లింలలో అత్యధికులు బీఆర్ఎస్కు మద్దతుగా ఉండేవారని, కానీ లోక్సభ ఎన్నికల నాటికి వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్కు మద్దతు పలికారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచినా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికే మెజార్టీ వచ్చిందని గుర్తు చేస్తున్నాయి.